ముఖ్యమంత్రి ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడేమో జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది కంపారిటివ్, ఇక్కడ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఏ రకంగా చూసుకుంటే సీఎం ఫ్యాక్టర్ ఏ రకంగా ఉండబోతుంది? అంటే ఇక్కడ అంటే మనకి ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో ఏమవుతుందంటే ఇన్కంబెన్సీ అంటే ప్రో కానీ యాంటీ కానీ ఇవి రెండు లెవెల్స్లో పనిచేస్తాయి. ఒకటి ముఖ్యమంత్రి లెవెల్లో, ఎందుకంటే మనం ఎంత పార్లమెంటరీ డెమోక్రసీ అయినా మన రాజకీయాలు ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి, ముఖ్యమంత్రిని చూసే ఓట్లు వేస్తున్నారు. సో అది అందువల్ల ముఖ్యమంత్రి పట్ల ప్రో ఉందా యాంటీ ఉందా అనేది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన స్థూలంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఫ్యాక్టర్ కీలకమవుతుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ జగన్కు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. వీటి కూడికలు తీసివేతలేసి ఎవరు గెలుస్తారని ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఎన్నికలు ఇంకా కొన్ని నెలలు ఉన్నాయి. మనం తెలంగాణలో చూసాం కొద్ది నెలల్లో రాజకీయ వాతావరణం ఎలా మారింది, కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడుంది అనుకున్న దాన్ని బట్టి అధికారంలోకి కూడా వచ్చేసి. అందువల్ల రాజకీయాల్లో చాలా డైనమిక్గా మారుతూ ఉంటాయి. అంటే ఈ విశ్లేషణ ఇవాళటి విశ్లేషణ, దీని ఆధారంగానే ఫలితాలను అంచనా వేయలేము. ఎలక్షన్స్కి వచ్చే సమయానికి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం కనుక అప్పటికి ఇంకా చెప్పవచ్చు. ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఒక జనరల్ సానుకూలతను జగన్ ప్రభుత్వం పైన తీసుకొచ్చాయి. వాస్తవంగా అది మనకు కేసీఆర్ కూడా ఆ పథకాలే ప్రధాన ఆయుధమయ్యాయి. కానీ ఆ పథకాలలో ఉండేటువంటి లోపాలు బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పథకాల లోపాలు ఎంత మేరకు ఇబ్బంది పడతాయి అనేది క్వశ్చన్. మన పథకాల గురించి మాట్లాడుకున్నప్పుడు సెపరేట్గా ఆ ఫ్యాక్టర్ మాట్లాడదాం. స్థూలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ పథకాలకి ఇక్కడ పథకాలకు ఒక తేడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్, దళిత బంధు ఇలాంటి పథకాలు సార్వత్రిక పథకాలు కాదు, అవి యూనివర్సల్ కాదు, సాచురేషన్ కాదు. అవి ఏమవుతుందంటే వాటికి సెలెక్టివ్, అక్కడ సెలెక్టివ్ పథకాల దగ్గర ఇబ్బంది వచ్చింది. మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు సెలెక్టివ్ పథకాలు లేవు. తర్వాత అక్కడ పథకాలు అన్ని బటన్ నొక్కి డబ్బులు వేయడమే, అందువల్ల మధ్య దళారీలు వీటికి స్కోప్ లేదు. ఇప్పుడు ఇక్కడ నీకు దళిత బంధు రావాలన్నా, డబుల్ బెడ్రూమ్ రావాలన్నా, కళ్యాణ లక్ష్మి రావాలన్నా ఆ ఇబ్బందులు వచ్చాయి. అందువల్ల ఓవరాల్గా పథకాల పట్ల ఒక సార్వత్రిక సానుకూలత, కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ, కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా అది ఒక మేజర్ ఫ్యాక్టర్గా జగన్ భావిస్తున్నాడు. రెండో ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇక్కడలాగా మీకు అపోజిషన్ ఒక బలంగా దూసుకొచ్చింది. మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యాక కాంగ్రెస్ బాగా దూసుకొచ్చింది. మీకు సిఎస్డిఎస్ లోక్నీతి వల్ల, ది హిందూ వల్ల సంయుక్తంగా పోల్ స్టడీ కూడా చెప్పింది రేవంత్ రెడ్డి ఎమర్జెన్స్ అనేది కాంగ్రెస్ బాగా 15 నెలల్లో మొత్తం మీకు మారిపోయింది. నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను కూడా. అంటే రేవంత్ రెడ్డి పొలిటికల్ ఓనర్గా కాంగ్రెస్కి ఎమర్జ్ కావడం ఆయనకు లాభమైంది, కాంగ్రెస్ పార్టీకి లాభమైంది. సో అక్కడ కొత్త జనరేషన్ కొత్త లేదు, మళ్ళీ జగన్ వర్సెస్ చంద్రబాబు వేరే లేదా, దెర్ ఇస్ నో రిఫ్రెషింగ్ ఆల్టర్నేటివ్. ఇక్కడ ఏంటంటే ఒక రిఫ్రెషింగ్ ఆల్టర్నేటివ్ రావడము, కేసీఆర్ లాంటి బలమైన నాయకుడితో కూడా పోటీగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ చేయాలి. మీకు వివిధ సామాజిక వర్గాల్లో కూడా చూసుకున్నా రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయితే వెరీ స్ట్రాంగ్ కంటెండర్. సో అక్కడ అంటే కొత్త సెక్షన్స్లోకి కాంగ్రెస్ వెళ్ళటానికి దోహదం చేసింది, స్వింగ్ ఓటర్ని అట్రాక్ట్ చేయగలిగింది. మరి అక్కడ ఆ రకమైన స్వింగ్ ఓటర్ని అట్రాక్ట్ చేయగలిగే అపోజిషన్ ప్రత్యేకంగా దూసుకొచ్చిన వాతావరణం లేదు. మూడవది పాజిటివ్ ఫ్యాక్టర్ జగన్కి ఏంటి అంటే అక్కడ ఒక బలమైన సోషల్ కోయలిషన్ జగన్ నాయకత్వం వేస్తున్నాడు. ఇక్కడ తెలంగాణలో ఏమైందంటే కొన్ని వర్గాలు దూరం అయ్యాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు లంబాడీస్ ఈవెన్ భారీ ఎత్తున కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాయి. ముస్లిం ఓట్లో కూడా ముస్లిం ఓట్లో కన్సిడరబుల్ ఓట్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాయి. సో మీకు లోయర్ క్లాసెస్, మిడిల్ క్లాసెస్ లో షిఫ్ట్ కనబడ్డది. రెడ్డీస్ బలంగా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యారు, పార్టీలకు అతీతంగా ర్యాలీ అయ్యారు. అక్కడ ఏమైందంటే ఆ సోషల్ షిఫ్ట్లు ఇంకా కనబడలేదు. ఒక్క టీడీపీ జనసేన కలవడం వల్ల కాపు సెక్షన్ వైసీపీకి గతం 2019లో వేసి 2014లో టీడీపీకి వేసిన సెక్షన్ కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల కమ్మ సామాజిక వర్గం కూడా కంప్లీట్గా అది టీడీపీ వెనకాల ర్యాలీ అవుతుంది. ఈ సోషల్ ఒక బలమైన సోషల్ కోalitionకు జగన్ నాయకత్వం వేస్తున్నాడు.
ఇక నాలుగవది ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన ఇంకా న్యూట్రల్ సెక్షన్లో క్రెడిబిలిటీ రావడం లేదు. Yes. ఆ పార్టీని నమ్మే వాళ్ళే కానీ చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు అనేటువంటి బలమైన భావన జనంలోకి వైసీపీ తీసుకెళ్ళగలిగింది. అది రైటా రాంగ్ అని ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఫర్ జడ్జిమెంట్. Yes. కానీ రియాలిటీ అది. అంటే ప్రజల పర్సెప్షన్ బిల్డ్ అయితే ఇప్పుడు కేసీఆర్ దొరకడు, కేసీఆర్ కుటుంబము అన్నది బలంగా జనంలోకి వెళ్ళింది. Yes. సో అక్కడ ఆ రకంగా ఫ్యామిలీ రూల్కు వ్యతిరేకత అనేది లేదు. ఎందుకంటే అక్కడ రెండు ఫ్యామిలీస్, జగన్ ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ. Yes. సో అక్కడేమో ఫ్యామిలీ అంశం జగన్కు పాజిటివ్ ఫ్యాక్టర్, అక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వం అనేది. ఇక్కడ ఫ్యామిలీ ఫ్యాక్టర్ అనేది బాగా నెగిటివ్ అంశమైంది. Yes. సో అందువల్ల ఆ ఫ్యామిలీ అనే అంశం అక్కడికి ఇక్కడికి ఆ మౌలికమైన తేడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు పైన ఆ రకమైన విశ్వాసం ఇంకా తటస్థ ఓటర్లో కలగట్లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. అంబేద్కర్ స్మృతి వనం అని ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంది, కానీ అది ఎక్కడా ముందుకు పోలే. కానీ జగన్ అంబేద్కర్ విజయవాడలోని సెంటర్లో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో అంబేద్కర్ ఎత్తైన విగ్రహం పెట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ పెట్టి త్వరలో దాన్ని ప్రారంభం కూడా కాబోతుంది. సో అందువల్ల ఈ డెలివరీలో ఒక విశ్వసనీయత అనేది క్రెడిబిలిటీ జగన్ ఇప్పటికీ కూడా చెప్పుకున్నది అదే. చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఈవెన్ బీజేపీ విషయంలో కూడా చూడండి. జగన్ చంద్రబాబు నాయుడు అటు అయ్యాడు. అఫ్కోర్స్ జగన్ కూడా ఎలక్షన్స్కి ముందు అవిశ్వాసం పెట్టవచ్చు, తర్వాత మాట్లాడకపోవచ్చు, కానీ ఇంత షిఫ్ట్గా ఇంత బ్లేటెంట్గా అటు షిఫ్ట్ కాలే. మీకు బీజేపీతో ఎన్ని పల్టీలు కొట్టారో అలయన్స్ విషయంలో చూడండి. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్. జగన్ బలాలు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఎన్ని విమర్శలు చేసినా కొద్దిమంది వాలంటీర్ల మీద వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు, కానీ అది చాలా ట్రెమెండస్గా జగన్కు ఉపయోగపడుతుందని నా అంచనా.